నార్మల్‌గా పిల్లల్లో కూర్చోవడం, నడవడము, ఈ మోటార్ డెవలప్‌మెంట్ అనేది ఎవరు నేర్పించకపోయినా వచ్చేస్తాయి. కానీ స్పీచ్ మాత్రం అలా రాదు. స్పీచ్ ఎవరైనా మాట్లాడడం విన్నప్పుడు మాత్రమే నేర్చుకోగలుగుతారు. అందుకే స్పీచ్‌ని అక్వైర్డ్ మైల్‌స్టోన్ అంటారు. ఫస్ట్ పిల్లల్లో హియరింగ్ ఎలా ఉందో చెక్ చేసుకోవాలి. వినికిడి శక్తి అంతా బాగానే ఉంది అంటే నెక్స్ట్ అటెన్షన్. మనం మాట్లాడుతున్నప్పుడు పిల్లలు అటెన్షన్తో వినకపోతే మనం మాట్లాడే స్పీచ్ వాళ్ళకి ఒక సౌండ్ లాగే ఉండిపోతుంది. అటెన్షన్ లేకపోతే స్పీచ్ వినిపిస్తూ ఉంటుంది కానీ బ్రెయిన్కి ప్రాసెస్ చెయ్యదు. నెక్స్ట్ నీడ్. అంటే మనం జనరల్గా ఎందుకు మాట్లాడాలి అనుకుంటాం? మనకు ఏదైనా అవసరమైనప్పుడు, మనకు ఏదైనా కావాలి అన్నప్పుడు, మనం ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి. ఇలా పిల్లలు కూడా వాళ్ళకి కావాల్సినవి వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసేలాగా, అలాగే మాట్లాడితే వాళ్ళ పనులు ఎంత ఈజీగా అయిపోతాయి అనే ఎన్విరాన్మెంట్ని మనం క్రియేట్ చేయాలి.